గైస్ మనమైతే ఇప్పుడు స్టేకి అయితే ఇక్కడ రూమ్లో ఉన్నాం. మనము మంగన్ డిస్టిక్లో ల్యాన్చన్ అనేది అక్కడికైతే వెళ్ళాలి. మౌంటైన్స్ అక్కడ ఉంటాయి, మొత్తం ఫాగ్ తోటి అయితే కప్పబడి ఉంటాయి. ఆ మౌంటైన్స్ మొత్తం గ్లేషియర్స్ తోటి అయితే ఉంటాయి. సో మనమైతే అక్కడికైతే వెళ్ళట్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గ్యాంగ్టాక్. ఇప్పుడు మనమైతే గ్యాంగ్టాక్లో ఉన్నాం. నైట్ అయితే మనమైతే క్యాంపింగ్ చేసుకున్నాం. చూడండి, క్యాంపింగ్ చేసుకున్నాం. నైటు ఇక్కడ వెళ్తుంటే చాలా లేట్ అయిందని అయితే ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నాం. మేమైతే కంచన్జంగా కోసం అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. మాకు మంచి వ్యూ కనిపించాలని ప్రతి చోట అయితే ఆగుతూ ఉన్నాం. కానీ మేము ఆగిన ప్లేస్ నుంచి ఒక్కసారి చూడండి ఎలా ఉందో వ్యూ. మాత్రానికి ఇదైతే వ్యూ అన్నమాట. మీకు కంచన్జంగా చూడండి పైన ఎలా కనిపిస్తుందో. పైన అసలు మెమొరబుల్ మూమెంట్ అన్నమాట ఇది. మాత్రానికి కంచన్జంగా వ్యూ పాయింట్ ఇది. వాళ్ళలోనే థర్డ్ ప్లేస్లో ఉన్న మౌంటైన్ ఇది. చూడండి, మేఘాలు మొత్తం మంచు, అది ఇలా పైన కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం రెడీ అయ్యి మళ్ళీ మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి గైస్. మళ్ళీ మనం బైక్ వ్యూలో కలుసుకుందాం గైస్. మనమైతే నైట్ స్టే ఉన్నది ఇదే అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోరు, కింద నుంచి అయితే థర్డ్ ఫ్లోరు, కింద ఇంకా ఉన్నాయి ఫ్లోర్స్. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం మౌంట్ చేసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాం. నైట్ మాత్రానికి ఫుల్ వర్షం వచ్చింది. ఘోరంగా. అసలు చలి మాత్రానికి ఇంకా ఎక్కువ బాగా 13 degrees 10 degrees అలా ఉంది చలి మాత్రానికి. మేము జాకెట్ ఇంకా బ్లాంకెట్, స్లీపింగ్ బ్యాగు ఇవన్నీ కప్పుకొని మరీ పడుకున్నాం. అప్పుడైతేనే చలి ఆగింది. నైట్ అయితే అసలు ఇక లేవలేదు ఒక్కసారి కూడా. ఇక మార్నింగ్ త్వరగా లేచా 5:30కే. ఇక్కడైతే రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి. చాలా మనకు తెలియకోకుండానే కింద పడిపోతాం. జాగ్రత్తగా మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. కింద కాలు పెడితే అది లోయనో అర్థం కాదు, గుంటనో అర్థం కాదు. తెలియకుండానే అయితేనే కింద పడిపోతున్నాం మనం. మార్నింగ్ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుందిగా. ఎర్లీ మార్నింగ్ సిక్కిం, నార్త్ సిక్కిము వ్యూ మొత్తం ఫారెస్టే, మొత్తం ఫారెస్టే ఇక్కడ. అమ్మో, వీళ్ళు ఎట్లుంటున్నారో కానీ అసలు నిజంగా దండం పెట్టాలి వీళ్ళకి. చూడండి, లొకేషన్ కానీ రోడ్లు కానీ చాలా బాగున్నాయి. సైడ్ వ్యూ చూడండి, సైడ్ ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. రోడ్లు కానీ చాలా బాగున్నాయి. సైడ్ వ్యూ చూడండి, సైడ్ ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఒక్కసారి లొకేషన్ చూడండి. అశోక చెట్లు చిన్నప్పుడు మా స్కూల్లో ఉండేటి అశోక చెట్లు అనేటివి, కానీ ఇప్పుడు చూడండి దట్టంగా అడవులలో సిక్కింలో ఉన్నాయి, చాలా హైట్లో. చూడండి, మోడల్ విలేజ్ అంట, ODF ప్లస్ మోడల్ విలేజ్. వెల్కమ్ టు ర్యాంగ్డాంగ్ టిన్టెక్ GPU బ్లాక్ ర్యాంగ్డాంగ్ టెన్టెక్ BAC డిస్ట్రిక్ట్ గ్యాంగ్టాక్ సిక్కిం. పిన్ కోడ్ 737107. డోంట్ బీ ఏ లెటర్ బగ్. చూడండి ఇటు సైడు వాటర్ ఫాల్స్ భలే ఉన్నాయి. చిన్న రెస్టారెంట్ కనబడుతుంది, అంటే రెస్టారెంట్ చిన్న షాప్, కిరాణా షాప్ దగ్గర వీళ్ళు ఇక్కడ ఇలానే అమ్ముతారు టిఫిన్స్. కానీ వీళ్ళ దగ్గర టిఫిన్స్ అట్లాంటివి ఉండవు. వీళ్ళకి టిఫిన్స్ మ్యాగీ ఇక అట్లాంటివే. ఇక మనం ముందుకు పోయే కొద్దీ ఏముండవు కాబట్టి మనం నైట్ కూడా ఏం తినలేదు కాబట్టి ఏమన్నా తిందాం. ఇక్కడ ఉన్నాయంట చూడండి, ఇగో మెనూ ఉందిగా.
బిల్మా అండ్ సుసోంగ్ ఫాస్ట్ ఫుడ్ అంట. చాయ్, నూడిల్స్, మోమోస్, చపాతీ, ఇంకా తుప్ప, ఇంకా ఏదేదో ఉన్నాయి, గజ్జికాయలు కూడా ఉన్నాయి. షాప్ దగ్గర అయితే మనం ఆగాం మన బ్రేక్ఫాస్ట్ కోసం. నేనైతే ఇక్కడ ఒక బన్ను తీసుకున్నా, అందులో 2 పీసెస్ వచ్చినాయి, అదైతే 20 రూపీస్. ఇక్కడ ఒక చాయ్ కూడా తాగా. చాయ్ బన్ను 30 రూపీస్, చాయ్ 20 రూపీస్. చాయ్ మాత్రానికి చాలా బాగుంది. ఇది తులసి ఉంటుంది, తులసాకులతోటి చేసి ఇచ్చింది, చాలా బాగుంది. కానీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇవి తిందాం అనుకునలే, కానీ ఎందుకులే ఆఫ్టర్నూన్ తిందాంలే అనుకొని ఇప్పుడు మార్నింగ్ అయితే లైట్ ఫుడ్ తీసుకున్నా. అలాగే ఈ వెదర్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పీస్ఫుల్ ఉంటుంది. ఈ నార్త్ ఈస్ట్ మొత్తం ఇలానే ఉంటుంది, మొత్తం మంచుతోటి, చలితోటి, 10 degrees 12 degrees ఒకసారి పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం అయినా కానీ చూడండి ఎంత ఉన్నదో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వర్షాకాలం అయితే ఇంకా ఎంత డిగ్రీస్ ఉంటుందో మీరు ఆలోచించండి, ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, స్టార్ట్ అవుదాం. లొకేషను బబ్బా ఈ ల్యాండ్ స్లైడ్ అయింది, ఇక్కడ బండి వచ్చి పడ్డది ఇక్కడ, దానివల్ల రోడ్డు చూడండి ఎంత ఖరాబ్ అయిందో. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది, కానీ రోడ్డు మాత్రానికి దారుణంగా ఉంది. అమ్మ ఇక్కడ కానీ స్కిడ్ అయితే ఇక అంతే అన్నమాట సంగతి. కానీ ఇట్లాంటి రోడ్లలో చాలా జాగ్రత్తగా పోవాలి. చూడండి అసలు ఆఫ్ రోడ్ ఎంత 2 వెహికల్స్ ఎలా వస్తున్నాయి చూడండి. అమ్మో దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లు అయితే అసలు. ఇక్కడ నుంచి బండి స్కిడ్ అయ్యి అవతల పడిపోతే ఇక బండిని మనం వదిలేసుకోవడమే. మనము ముందున్న బ్రిడ్జి నుంచి అయితే మనం పాస్ అవ్వాలి. చూడండి గైస్ అసలు ఎలా ఉందో, సూపర్ ఉంది. మనమైతే అది కాదు పాస్ అయ్యేది, ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. నేనైతే మ్యాప్స్ పెట్టుకోలే. చూడండి రివర్ అది స్వస్తిక్, అది కూడా సిక్కింలోనే స్వస్తిక్ అంట. అది స్వస్తిక్ ఆ ఏరియాకి సంబంధించింది. ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్స్ ఎట్లున్నాయో, మొత్తం కొండలు, మొత్తం ఇక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది వెదర్ కూడా. ఇక్కడ వాటర్ ఫాల్స్ భలేగా అవుతున్నాయి, కానీ రోడ్స్ చూడండి దరిద్రంగా ఉన్నాయి అసలు. అమ్మా ఒకసారి వెదర్ పక్కన ల్యాండ్ స్లైడ్స్ చూడండి. ఇంకా అవ్వలేదులే కానీ అయ్యేలానే ఉంది. మొత్తం బురద బండ్లు మొత్తానికి ఆగమైపోతున్నాయి మొత్తం. మామూలు లేవు, ఇటు సైడ్ మొత్తం వాటర్ ఫాల్సే, ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే ఉన్నాయి మొత్తం. మేము నిన్న సిక్కింలోకి ఎంటర్ అయిన కాడ నుంచి ప్రతి ప్లేస్లో ఎక్కడ చూసినా కానీ మొత్తం ఫుల్ వాటర్ ఫాల్స్, ప్రతి చోట 2 కిలోమీటర్లకి ఒక దగ్గర వాటర్ ఫాల్సే. బ్రిడ్జి చూడండి. బ్రో వెల్కమ్ యూ టు పెట్రోల్ కోసం వచ్చా చూడండి. అసలు ఎన్నో కిలోమీటర్స్ నుంచి పెట్రోల్ అయిపోయింది, కానీ అసలు ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా మనకి పెట్రోల్ అయితే దొరికేసింది. చూడండి ఇక్కడ పెట్రోల్ 101 రూపాయి ఉంది ఇక్కడ ప్రైస్. థ్యాంక్ఫుల్. ఈరోజు ఇదే ఫస్ట్ థ్యాంక్ఫుల్ మంది. ప్రైస్ 101. మనం ఉన్న ఏరియా చూడండి. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్నా. ఫ్రంట్ ప్యూర్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇక్కడ నార్మల్గానే మ్యాగీ ఇవే ఉంటాయి, అవే వెజ్. ఇంకా ప్యూర్ వెజ్ అంటే ఇంకేమేమి ఇస్తాడు. గుడ్ విల్ హోటల్ అంట.
క్రాస్ చేస్తున్నాము మనం. అసలు ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. పక్కన చూడండి బ్రిడ్జ్, అది కడుతున్నారు రీసెంట్లీ. అది దీనికంటే ఇంకా చాలా బాగుంది. అది బైక్స్కి పెడితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చెక్ పోస్ట్, మనం ర్యాంగ్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. మనం గ్యాంగ్టాక్ నుంచి అయితే మంగన్ వచ్చాము ఇప్పుడు. ఇక్కడ మంగన్ అనే ఏరియాలో పర్మిట్ తీసుకోవాలి. మనం ల్యాంచన్ వెళ్తున్నాం. ల్యాంచన్లో మంచి మంచి సీనరీస్ ఉన్నాయి, అవి చూడ్డానికి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ పైన ఒకటి పర్మిట్ ఇచ్చే వాళ్ళదైతే కన్సల్టెన్సీ ఉంది, అక్కడికైతే మనోడు వెళ్ళిండు పైకి. ఇక్కడైతే పార్కింగ్ కూడా లేదు, ఎక్కడ చేసుకుందామని. కానీ నేను ఇక్కడ ఎండలోనే నిలబడ్డా. ఇక్కడ ఎండ బాగా కొడుతుంది చూడండి. ఇన్ని రోజులకి ఒక వారం రోజుల నుంచి అయితే ఇప్పుడు కొడుతుంది ఎండ బాగా. చూడండి ఇక్కడ షాపులు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. అన్నీ మన ఏరియాలో ఉన్నట్లే ఉన్నాయి అన్ని షాప్స్ కూడా. ఇక్కడ డిఫరెంట్గా అయితే ఏం లేవు. మేము యాక్చువల్గా ల్యాన్చాంగ్ అనే వ్యూ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. అక్కడ కూడా మౌంటైన్స్ లానే ఉంటుంది, మొత్తం స్నో ఉంటుంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అక్కడ ముందు నార్త్ పాయింట్ అని ఉంది కదా, అది టూర్స్ అండ్ ట్రావెల్స్ అని. అక్కడికి వెళ్ళి పర్మిషన్ అడిగితే అసలు అది 4 days వరకు క్లోజు, మీరు అటు వెళ్ళడానికి ఎంట్రీ లేదు, మీరు ఎట్లా వెళ్దాం అనుకుని వచ్చారు అని అంటున్నారు. అయితే మేమైతే ఇప్పుడు వేరే రూట్కి వెళ్ళిపోతున్నాం, కిందికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్దాం చూస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి లంచ్ టైం అయింది. మేమైతే ఇప్పుడు లంచ్ చేయాలి. మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత ఒక 5 kilometers దగ్గర మంచి రెస్టారెంట్ ఉంది, అక్కడ వెరైటీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి తినండి. ఇక్కడ చూడండి పైన రెస్టారెంట్ ఉంది ఒకటి. అక్కడ రెస్టారెంట్లో పోర్క్ బీఫ్ అమ్ముతారు. అక్కడ షాప్లో ఆయన అన్నాడు, మీ ఇష్టం నచ్చితే తినండి అన్నాడు. కానీ మేము అవి తినము. ఇంకా చికెన్ కూడా ఉందంట, కానీ అక్కడ స్మెల్ చాలా గలీజ్గా వస్తుంది. సో ఇప్పుడు అయితే మేము కిందికి వెళ్ళిపోతున్నాం. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నాం కదా, అక్కడైతే మంచి షాప్స్ ఉన్నాయి, వెజ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి లంచ్ అయితే చేయాలి. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 way పార్కింగ్ అసలు దొరకట్లే కూడా. అసలు చాలా కష్టమవుతుంది పార్కింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళ వరకే పార్కింగ్ క్రియేట్ చేసుకున్నారు అనుకుంటా. అస్సలు పార్కింగే దొరకట్లేదు. చిన్న సందు దొరికినా కానీ ఆ సందులోనే పెట్టుకుంటున్నారు అందరూ. ఇది ఏరియా పేరు మాంగన్ బజార్, నార్త్ సిక్కిం. ఇది సౌత్ నుంచి మేము నార్త్కి వచ్చాము ఈ వ్యూ పాయింట్ చూద్దామని. కానీ మాకు ఈరోజు ఏం బాగాలేదు అనుకుంటా. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం రిటర్న్ వెనక్కి. ఇదే ఫస్ట్ ఇన్ని రోజుల్లో, ఇలా 15 daysకి ఇవ్వాలి అనమాట వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. ఒక లొకేషన్ని చూద్దాం అనుకొని చూడకోకుండా వెళ్ళిపోవడం. తినడానికి వెళ్తున్నాం. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో ఈ లోయలలో, ఫుల్ ట్రాఫిక్. అవతల నుంచి వెహికల్స్ వస్తున్నాయి కానీ యువతల నుంచి వెళ్ళట్లేదు వెహికల్స్. మంచిగా అటు కాకుండా ఇటు కాకుండా మంచి కార్నర్లో ఆపారు మమ్మల్ని. 1, 2, 3 ముందు ముగ్గురు వేరే వాళ్ళు రెంటెడ్ బైక్స్ తీసుకొని అయితే ట్రావెల్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళో తెలియదులే కానీ అవన్నీ ఎస్కే ఎల్లో ప్లేట్, ట్యాక్సీ ప్లేట్, అవన్నీ హిమాలయన్సే. ఇట్లా 6 ఉంటే మంచిగా రైడ్ మంచిగా చేసుకోవచ్చు. సమ్మ అని. అంతా ఆఫ్ రోడ్డే. చూడండి వెహికల్స్ ఎట్లా పోతున్నాయో అవన్నీ. వదల నుంచి ఒక వెహికల్ వస్తుంది. అమ్మ ఇది 9. రోడ్ ఏంట్రా ఎట్లుంది. ఇదే ల్యాండ్ స్లైడ్ అయ్యే ఇట్లా అయిపోయింది రోడ్డు. ఇందాక ఇక్కడికే వచ్చినాం, పెట్రోల్ కొట్టించుకున్నాం ఇందాక భారత్ పెట్రోల్లో, బ్యాక్ సైడ్ ఉంది కదా. మళ్ళీ ఇందాక కొద్దిసేపు ఇక్కడ ఆగినాం. మళ్ళీ ఇప్పుడు హోటల్ దగ్గరికి ఇక్కడికే వెళ్తున్నాం మళ్ళీ. ఇక్కడ అన్నీ చూడండి కార్లు. మన కాడ ఖమ్మం టు సూర్యాపేట హైవేలో బస్సులు ఆగుతాయి కదా, రాజధాని బస్సులు, ఎక్స్ప్రెస్లు,
డీలక్స్లో ఆగుతాయిగా అట్లా ఇక్కడ ఆగుతాయి అన్నమాట. ఇలా వీళ్ళకి కూడా ఫ్రీ ఏమో ఫుడ్ మరి డ్రైవర్లకి. ముందుకు పోనీపోయినావు ముందుకి కదా. ఇక్కడ భోజనం చేసిన దగ్గర అయితే పర్మిట్ మీకు ఇస్తాము అని వేరే వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చారు. మా వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళ దగ్గర నెంబర్ ఉంది. ఇప్పుడైతే తిన్న తర్వాత అయితే మళ్ళీ సేమ్ రూట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్లు వచ్చాం, మళ్ళీ 5 కిలోమీటర్ల దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఊకే అటు ఇటు తిరగడమే సరిపోతుంది ఇవాళ. ఇక్కడ హోటల్లో ఇప్పుడే రైస్ అని చికెన్ తీసుకున్నా. అసలు అదైతే కారం లేదేం లేదు ఆ చికెన్లో. నాకైతే అసలు లోపలికే వెళ్ళట్లేదు, వామిటింగ్స్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది ఒకసారి. అందుకని నేనైతే కొద్దిగా తినకోకుండా లాస్ట్లో పెరిగేసుకొని తిన్నా. గైస్ మనమైతే ఇప్పుడు స్టేకి అయితే ఇక్కడ రూమ్లో ఉన్నాం. మనము మంగన్ డిస్టిక్లో ల్యాన్చన్ అనేది అక్కడికైతే వెళ్ళాలి. మౌంటైన్స్ అక్కడ ఉంటాయి, మొత్తం ఫాగ్ తోటి అయితే కప్పబడి ఉండే ఆ మౌంటైన్స్ మొత్తం గ్లేషియర్స్ తోటి అయితే ఉంటాయి. సో మనమైతే అక్కడికైతే వెళ్ళట్లేదు. మన యూట్యూబర్స్ అయితే 2 వెళ్తున్నారు. నేనైతే రిటర్న్ బ్యాక్ వెళ్తున్నా, ఎందుకంటే నేను డార్జిలింగ్ నుంచి సిలిగూర్ వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నానో రేపు వీడియోలో చెప్తా. మీరు మాత్రం వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గైస్.